నన్ను పిలవగానే ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, జేడి లక్ష్మీనారాయణ ఉంటాము. ఎందుకంటే మనం సెషన్ టిఎన్ సెషన్ అని ఎలక్షన్ కమిషన్ ఉండే, ఆయన వల్ల మనకి ఎలక్షన్ కమిషన్ ఇంత పవర్ఫుల్ అని తెలిసింది. అలాగే లక్ష్మీనారాయణ గారు వాళ్ళు మన తెలుగు వారు కూడా మనం గర్వపడాలి. సిబిఐ ఎంత పవర్ఫుల్ అనేది ఆయన చెప్పారు. సిబిఐలో ఇంత పవర్ ఉందా అని ఆయన చూపించారు. ఆయన ఇంటి పేరు వివి అయినా, ఆయన పేరు ఇనిషియల్స్ వివి అయినా, జేడి లక్ష్మీనారాయణ అయినా ఆయన అందరికీ గుర్తుండిపోయేలా చేశారు. సో ఒక ఇన్స్టిట్యూషన్కి ఎంత శాంక్టిటీ తీసుకురావచ్చు, ఎంత పవర్ అని చూపించవచ్చు అనే దానికి ఆయన లైవ్ ఎగ్జాంపుల్గా ఉన్నారు. ఆయన అంటే నాకు చాలా గౌరవం. ఆయనతో నాకు పరిచయం లేకుండా అడగగానే వచ్చినందుకు ఆయన సర్వదా కృతజ్ఞుడి. అలాగే చాముండేశ్వరనాథ్ గారు ఆయన చెప్పారు కదా, ఆయన నాకు ఎప్పుడు చాలా ఇష్టమైన వ్యక్తి. నాకు ఎప్పుడు అనేక రకాలుగా ఎప్పుడు కూడా నేను అడిగినప్పుడల్లా ఆయన హెల్ప్ చేస్తున్నారు. ఐ వెరీ హ్యాపీ, ఇది వెరీ బిగ్ మ్యాన్, బట్ ఆల్వేస్. అలాగే సత్యప్రకాశ్ రాజచంద్ర గారిని పిలవగానే వచ్చారు. ఆయన రావడం కూడా నాకు చాలా సంతోషం. ఆయన కూడా క్రికెట్ కనెక్షన్ ఇవన్నీ కూడా నాకు ఉన్నాయండి, క్రికెట్ కనెక్షన్. అలాగే మా డిపార్ట్మెంట్ పెద్దలు భీష్మాచార్యులు అంటాం మేము, మా సుబ్బారావు సార్ని. ఆయన ఇంత మేము 3 చట్టాలు, నేను ఉన్నప్పుడు 3 చట్టాలు మేము చేసాం. మాకు ఏపీ జిఎస్టీ ఉండేది, ఏపీ వ్యాట్ ఉండేది, తర్వాత జిఎస్టీ. అన్నింటిలో నిష్ణాతులు ఆయన. ఇప్పటికి జిఎస్టీలో కూడా ఆయన పుస్తకాలు రాస్తున్నారు. ఆయన రాసిన పుస్తకాలు మొత్తం దేశవ్యాప్తంగా కూడా వెళ్తున్నారు. ఆయన రిటైర్ అయ్యి చాలా సంవత్సరాలుగా రిటైర్ అయ్యారు, ఇప్పటికీ అంత యాక్టివ్గా ఉన్నారు. ఇప్పటికన్నా చాలా గొప్ప విషయం. సో ఆయన వచ్చి నన్ను ఆశీర్వదించడం నాకు చాలా సంతోషం. అలాగే హర్షవర్ధన్ గారు లేట్గా వస్తున్నారు. ఆయన రండి సార్, మీరు మా ఫంక్షన్ చాలా ఇన్ఫార్మల్గా ఉంటుంది, ఏం పర్వాలేదు అని చెప్పాను. ఆయన నాకు డిపార్ట్మెంట్ రాకముందు నుంచి ఆయనతో నాకు పరిచయం. ఆయన డిపార్ట్మెంట్లో ఉన్నా సరే ఆయన సాహిత్యంతో, కళలతో, ఆయన రవీంద్ర భారతి డైరెక్టర్ చేశారు. కళలతో ఎప్పుడు కూడా చాలా ఆ కనెక్షన్ ఆయన కంటిన్యూ చేశారు. అది ఆయనలో గొప్పతనం. ఇప్పటికీ కూడా ఆయన రచన అన్ని కొనసాగిస్తున్నారు. సో వీరిద్దరు వచ్చి నాకు ఆశీర్వించారు సంతోషం. అలాగే మా దేవేంద్ర శర్మ గారు, మా గురువు గారు, ఆయన చెప్పారు ఆయన సభలు, అలాగే నా సభలకు ఎప్పుడు కూడా ఆయన వస్తారు. నేను పిలవగానే వస్తాను, నన్ను ఆశీర్వదిస్తారు. ఆయనకి ఎప్పుడు కూడా నేను పొద్దున ఆయన నిజంగా ఆయన నాకు ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందని చెప్పి అనుకున్నాను. అలాగే మా సుధీర్ మహావాది నేను పెట్టే సభల్లో ఆయన వచ్చి మైక్ తీసుకుని పాటలు పాడేవాడు. నేను అన్నాను, ఇప్పుడు యూ హ్యావ్ బికమ్ సో మచ్ సీనియర్, యూ షుడ్ బి ఆన్ ది స్టేజ్. అలా నువ్వు పాటలు పాడడం కాదు, లేకపోతే యాంకరింగ్ చేయడం కాదు, యూ హ్యావ్ బికమ్ ఏ సీనియర్ మ్యాన్, యూ షుడ్ బి ఆన్ ద స్టేజ్ అని చెప్పి ఆయన్ని నేను స్టేజ్ మీదకి రప్పించాను. అలాగే మన మిత్రులు విజువల్లీ ఛాలెంజ్డ్ క్రికెట్ ఆడుతున్న వాళ్ళు, సో వాళ్ళకి ఎలాగైనా సరే ఒక వాళ్ళ గేమ్కి ఒక గుర్తింపు తీసుకురావాలి, వాళ్ళ స్పోర్ట్కి ఒక గుర్తింపు తీసుకురావాలి. నేనేం చేసిన చాలా చిన్న సన్మానం, కానీ ఏంటంటే వాళ్ళ బ్లైండ్ క్రికెట్ అనేది ఒకటి ఉంది. దానికి నేను భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఏ రకమైన కవరేజ్ కానీ ఏ రకమైన సహకారాలు అందిస్తాను. ఎందుకంటే క్రికెట్లో మనం ఎప్పుడు ఏం చేస్తామంటే మన ఇప్పుడు ఆడుతున్న మన విరాట్ కోహ్లీలు, రోహిత్ శర్మలు, వాళ్ళ దాంట్లో కనీసం 1% కూడా ఉమెన్స్ క్రికెట్ కానీ వేరే రకాల క్రికెట్ కానీ వీళ్ళ క్రికెట్ కూడా ఏమాత్రం గుర్తింపు లేదు. సో వాళ్ళకి కొంచెమైనా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం నేను వాళ్ళని పిలిచాను. వాళ్ళని సన్మానం చేసి పెద్ద వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి, వాళ్ళకి ఏం ఎలా ఆడతారు. భవిష్యత్తులో కూడా మనం బ్లైండ్ క్రికెట్కి కొంచెం మనం దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనేది నా ఉద్దేశంతో వాళ్ళందరినీ పిలిచాను. వచ్చినందుకు అందరికీ చాలా 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 కృతజ్ఞతలు. చివరిగా నాకు బుక్ రాయడంలో కొంతమంది సహాయపడ్డారు. ఒక ముగ్గురికి నా పుస్తకం ఇచ్చి వాళ్ళకి నేను ప్రేరణ చేయదలుచుకున్నాను. వారిని పిలుస్తాను, రావాల్సింది కోరుతున్నాను. ముఖ్యంగా వేణు గారు నాకు చాలా లేటుగా పరిచయం, కానీ పుస్తకం ఎడిటింగ్లో ఆయన నాకు చాలా సహాయం చేశారు. స్పోర్ట్స్ జర్నలిస్ట్ కొలీగ్ అభిజిత్ సేన్ గుప్తా, ఆయన కూడా he has also contributed some bits to this book. I request him to come and collect one copy from me. He also has given me contributed some bits to me. So thank you. In fact, I asked him to talk about the book, but he said I'm not a very good speaker. He's a writer, very good writer. We know Chamundi sir also knows he's a very good writer, but మాట్లాడమంటే ఆయన he said I can't speak. Anyway, ఆయన పేరు చెంచ్ కుమార్. ఆయన అమెరికాలో ఉంటాడు, అబ్బాయి చిన్నవాడు, నా యంగ్ ఫ్రెండ్, చాలా చిన్నవాడు, నాకంటే చాలా చాలా చిన్నవాడు. అక్కడి నుంచి నాకు ఫోన్, నా నెంబర్, హీ హాజ్ డన్ PhD ఇన్ సైబర్ క్రైమ్.
నా నెంబర్ ఎలా దొరికిందంటే నేను ఒక $1 ఖర్చు నేను వద్దు నాకు పంపిస్తాడు. తర్వాత ఫోన్ చేసి వారానికి ఒకసారి ఎంతవరకు వచ్చింది. నేనేంటంటే ఈ పుస్తకంలో టైం లిమిట్ ఏం లేదు, చాలా సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. నన్ను సాధించి పుస్తకం వేస్తావా లేదా, ఎంతవరకు వచ్చింది, కవర్ అయిందా అదైందా అని చెప్పి సాధించి మొత్తం మొన్ననే కొత్త పెళ్లి కూడా కదా మొన్ననే పెళ్ళయింది, మొన్న 6 రోజులైంది, వెళ్ళాను కూడా పెళ్లి తిరుపతిలో అయింది. పెళ్ళయింది, అక్కడి నుంచి ఇదే పనిగా నిన్న నైట్ ఫ్లైట్ ఎక్కి వచ్చాడు, మళ్ళీ ఈరోజు నైట్ ఆడ నన్ను తిట్టుకుంటూ ఉంటారు, వాళ్ళ ఆడ నన్ను తిట్టుకుంటూ ఉంటారు. సో హీ ఈస్ ద మ్యాన్. రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నిజంగా నాకు సంతోషం కలిగించే విషయం ఏంటంటే నా వీడియోస్ నా ఛానల్ లాక్డౌన్ టైంలో స్టార్ట్ చేశాను. లాక్డౌన్లో ఏం చేయాలో తెలియదు, ఖాళీగా ఉన్నాం, మ్యాచ్లు లేవు ఏం లేవు. లాక్డౌన్ టైంలో స్టార్ట్ చేశాను. మొదట్లో చాలా తక్కువ వ్యూస్ ఉండేవి, తర్వాత పికప్ అయినాయి. ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారు కానీ యంగ్ ఫ్రెండ్స్ నాకు ఎంతమంది అయ్యారంటే చాలా క్లోజ్ అయిపోయారు. చాలామంది రకరకాలుగా క్లోజ్ అయిపోయారు. ఇంకొకటి కూడా చెప్తాను, నేను నా ఛానల్ చూస్తున్న వాళ్ళు చాలామంది విజువల్లీ ఛాలెంజ్ పీపుల్ కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా చాలా క్లోజ్ అయ్యారు. మన ఒక మిత్రుడు పెట్టాడంటే నాకు ఆయన విజువల్లీ ఛాలెంజ్, కానీ మీ ఛానలే నాకు క్రికెట్ని చూపిస్తుంది, మీ ఛానల్ ద్వారా నేను క్రికెట్ని చూస్తున్నానని చెప్పి అతను అన్న కామెంట్ నాకు చాలా కదిలించింది. సో ఇలా చాలామంది నాకు రకరకాలుగా మిత్రులు అయ్యారు. సో నేను ఎన్నో ఇన్నింగ్స్ ఉన్నాయి నాకు. నేను చెప్పాను, ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ ఏ స్పోర్ట్స్ జర్నలిస్ట్. తర్వాత నేను టీవీలో ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ టెలివిజన్ టీవీ9 అవన్నీ స్టార్ట్ అయినాయో టీవీ షోస్ చేయడం మొదలుపెట్టాను, అదొక ఇన్నింగ్స్. తెలుగులో కామెంటరీ వచ్చింది, తెలుగులో కామెంటరీ అదొక ఇన్నింగ్స్. పుస్తకాలు రాయడం ఒక ఇన్నింగ్స్, ఆర్టికల్స్ రాయడం, ఇవన్నిట్లోకి నా రిటైర్డ్ లైఫ్లో ఆఫ్టర్ ఐ రిటైర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీస్ ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు దీంట్లో ఏంటంటే నేను ఏదైనా ఒక వీడియో పెడితే ఇమీడియట్గా కింద నచ్చకపోయినా కామెంట్లు వచ్చేస్తాయి. తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు ఉంటారు. సో చాలా ఒక రకమైన ఒక బాండింగ్ చాలా మందితో నాకు ఏర్పడింది, యంగ్ పీపుల్తో ఏర్పడింది. దానివల్ల ఐఎమ్ ఆల్సో స్టార్టెడ్ ఫీలింగ్ యంగర్. సీనియర్ సిటిజన్ అయినా కూడా యంగ్గా ఫీల్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సో వీళ్ళందరూ చాలామంది వచ్చారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది మా ఛానల్ వ్యూవర్స్ ఎక్కడెక్కడ బయట నుంచి కూడా వచ్చారు. నేను తిరుపతిలో మీట్ పెట్టినప్పుడు, వైజాగ్లో పెట్టినప్పుడు, ఇక్కడ ఇదే ప్లేస్లో పెట్టినప్పుడు అయితే హాల్ మొత్తం నిండిపోయింది, చాలామంది వచ్చారు. అందరికీ కూడా మెనీ థ్యాంక్స్, మీరందరూ నన్ను ఇలా ప్రోత్సహిస్తున్నందుకు. సో ఈ డిజిటల్ అనేది ఇప్పుడు అందరినీ మనని చాలా దగ్గరికి తీసుకొస్తుంది. డిజిటల్లో కొంత డ్యామేజ్ కూడా ఉంది, కానీ మంచి కంటెంట్ కూడా ఉంది. ఆ మంచి కంటెంట్ని మనం తీసుకోవాలి అని చెప్పి మేమందరూ కోరేది ఏంటంటే మంచి కంటెంట్ తీసుకోండి. అలాగే కామెంట్స్ పెట్టేవాళ్ళు కూడా ఆ కామెంట్స్ మీ చేతిలో కీబోర్డ్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు పెట్టకుండా ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే యూత్ అంతా కూడా. నేను నా ఛానల్ ద్వారా నేను ఏం చేస్తానంటే అప్పుడప్పుడు కొన్ని జనరల్ వీడియోస్ కూడా పెడతాను. ఎందుకంటే నా ఛానల్ యూట్యూబ్ వాడు అనలిటిక్స్లో ఇస్తాడు మీ ఛానల్ ఎవరు చూస్తున్నారని. నా ఛానల్ చూసేవాళ్ళు ఎక్కువ మంది 25 to 35 వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళ కోసం ఒక మంచి సినిమాలు పల్స్ ఫెయిల్ అని ఒక అద్భుతమైన సినిమా వచ్చింది, ఆ సినిమాకు రివ్యూ పెట్టాను. అలాగే కొన్ని ఏదైనా మంచి విషయాలు వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళని కొంతైనా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. యంగర్ జనరేషన్ ఇప్పుడు కొంచెం గాడి తప్పుతున్నారు, ఇప్పుడు వస్తున్న ఈ సోషల్ మీడియా వల్ల అని వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ కూడా నేను తీసుకొని వాళ్ళకి ఏదో కొన్ని మంచి విషయాలు చెప్పుదామని ఒక ప్రయత్నం కూడా చేస్తాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ది ఛానల్ అండ్ వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చాలా ఎక్కువ టైం తీసుకున్నాను, ఎక్స్పీరియన్స్ సార్ చాలా తక్కువ మాట్లాడదాం అనుకున్నాను, కానీ మన అధ్యక్షులు వారు నన్ను క్షమిస్తారో తెలియదు. క్రీడా ప్రేమికులు ఉన్నారు, వాళ్లకు క్రికెట్లో ఉండే ధర్మ సూక్ష్మాలన్నీ తనకున్న పరిమిత జ్ఞానంతో వ్యక్తం చేసినటువంటి గౌరవ పెద్దలు వెంకటేష్ గారిని అభినందిస్తూ, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బుక్ రాశాడు, ఆ సభ కూడా నేను అధ్యక్షుడిని, ఇది నా గొప్పతనం చెప్పుకోవటం లేదు. కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, వెంకటేష్ చాలా కాలం తర్వాత ఒక మంచి పుస్తకం చదివిన అనుభూతి కలిగింది అన్నాడు. ముఖ్యమంత్రి పదవి ఆ మాట నాకు బాగా శ్లాఘనీయంగా అనిపించింది. ఆ బుక్ కూడా నేను మోహన్ గారు కూడా వచ్చారు, నేను అధ్యక్షుడిని, ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథి, వెంకటేష్ గారు, ఇంకెవరు ఉన్నారు. ఏదేమైనా కూడా మూడవ పుస్తకమే ఆయన 11 పుస్తకాలు రాసినప్పుడు నిద్రపోయేటట్లేదు. అంటే వృత్తి ధర్మాన్ని సమర్థవంతంగా సమయోగ్యంగా నిర్వహించినటువంటి వ్యక్తి ఆ జేడీ గారు.
ఈ మధ్యన చాలా కార్యక్రమాల్లో నేను వారు ఉండడం సంతోషంగా భావిస్తూ సంస్కారానికి, జాతీయ భావానికి, ధార్మిక భావానికి నిలువెత్తు విగ్రహం అమితాబ్ బచ్చన్కి ఎక్కువ, నాకు తక్కువ. జేడీ గారి ప్రసంగం. కొన్ని కార్యక్రమాలు ఎలా కూర్పుతుంటాయంటే, ఈరోజు స్టేజ్ మీద చూస్తే మహావాది సోదరులతో కలిపి మేము 12 మంది. మల్కమ్ బాద్షా ఆ బౌలింగ్ యాక్షన్ దాన్ని మాత్రం కేవలంగా దృష్టిలో ఉంచుకొని ఈ రకంగా ఫుట్వర్క్ తోటి ఇట్లా ఆడాలని కేవలం ఆ స్పోర్ట్స్ జర్నలిస్టులు ఏ రకంగానైతే అభివర్ణిస్తూ రాశారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆడిన క్రికెట్ ఇవాళ ఈ రకంగా ఉద్భవించుకోవచ్చు. ఈ రకంగా మనం విజువలైజేషన్ రూపంలో ఇంత గ్లోరియస్ క్రికెట్ మనం ఎంజాయ్ చేస్తాం. సో ముఖ్యంగా ఈ జనరేషన్ వాళ్ళు నిజంగానే అదృష్టం. నిజంగా చెప్పాలంటే ఆ పుస్తకంలో వెంకటేశ్వర గారు వారి అనుభవాలను చక్కగా నిజంగానే అభివర్ణిస్తూ రాశారు. ముఖ్యంగా సార్ మన సుశీల్ దోషి గారి గురించి చెప్పారు. రీసెంట్ పాస్ట్ లాస్ట్ ఇయర్ నేను డిడి స్పోర్ట్స్ లో సుశీల్ దోషి గారితో కలిసి కామెంటరీ చేసి ఆ యొక్క అవకాశం నాకు దొరికింది. వారిని ఇంటర్వ్యూ చేసే అవకాశం కూడా చాలా అద్భుతమైన విషయంగా నేను భావిస్తున్నా. ముఖ్యంగా నేను నిజంగా నా జన్మలో ఒక అపురూపమైన ఘట్టం ఏదైనా ఉన్నదంటే ఈ స్టేజ్ పైన మీ అందరితోటి ఈ खूबसूरत बात ये चार पल का साथ ये सारी उम्र मुझको रहेगा याद. తప్పకుండా నా జీవిత పర్యంతం కూడా ఈ 4 క్షణాలు మీతో నేను గడిపినాయి. నిజంగానే అద్భుతంగా నెమరు వేసుకుంటూ ఉంటా. చాలా అద్భుతమైన ఘట్టంగా నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అందరికి కూడా గౌరవ పెద్దలు సుబ్బారావు గారిని మా మనోహర్ బడి సర్పంచ్. సంపన్న వర్గాల వారికి ఇచ్చింది లెక్కలో కాదు, దానం ఇచ్చింది తనది, దాచుకున్నది పరులది. కాబట్టి మన జీవితంలో కర్మానుగో గచ్చతి జీవయేక. ఈ యాత్ర ముగించే ముందు ఇట్లా పెట్టే కార్యక్రమానికి కథానాయకుడు, వివాహంలో మంగళసూత్రం ఎంత ప్రధానమో ఇవాళ ఈ కార్యక్రమానికి మా వెంకటేష్ అంత ప్రధానం. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే బద్ధామి సునిలే సాజీవ. ఓకే, నా క్వాలిఫికేషన్ మనకు అది కాదు. ప్రజెంట్ నేను ఫ్యాక్టరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ హైదరాబాద్ లాస్ట్ 14 years నుంచి. ఇక్కడ నుంచి వచ్చిన ఒలింపిక్ మెడల్స్ వీడియో అనాలిసిస్కి రామన్నా లేకపోతే టీవీ ఛానల్స్ రామన్నా ఫస్ట్ పర్సన్ నేను ఒకటే అడుగుతాను. వచ్చేవాళ్ళు ఎవరైనా అడుగుతాను. వెంకటేష్ అంటే వస్తుంది. బికాజ్ లాట్ ఆఫ్ క్రికెట్ నాలెడ్జ్. నేతలు మాట్లాడడానికి కూడా ఈజీగా ఉంటుంది. వెంకటేష్ ఉన్నారని అడుగుతాను. చాలా టీవీలో మేము వెంకటేష్ మాట్లాడారు. ఒకసారి ఆయన ఏకీపించే పోయినా నేను ఒప్పిస్తాను. ఎట్లా నేను నవ్వుతాను.